నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. నాగుల చవితి పర్వదినం ఈ రోజు నగరంలో భక్తి శ్రద్దలతో జరిగింది. శ్యామలానగర్ నాగేంద్ర స్వామి పుట్ట భక్తులతో పోటెత్తింది. సకుటుంబ సమేతంగా భక్తులు పుట్టకు చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. నాగుల చవితి పర్వదినం సందర్భంగా శ్యామలానగర్లోని నాగేంద్ర స్వామి పుట్ట వద్ద విశేష పూజలు జరిగాయి. శైవ క్షేత్రానికి పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో పిల్లా పాపలు వృద్ధులతో తరలివచ్చారు. పుట్టలో పాలు పోసి నాగేంద్ర స్వామికి పళ్లు పూలతో దీపారాధన సాగించారు. నాగేంద్ర స్వామి దివ్యాశస్సులతో నాగదోషం పోతుందని, పవిత్ర కార్తీక మాసంలో వచ్చిన ఈ పర్వదినం అందరికీ వరమని వేద పండితులు పేర్కొన్నారు. ఈ పుట్టలో సర్పదోషాలు కానీ ఏమన్నా నాగదోషాలు కానీ ఏమన్నా ఉంటే అందరూ వాళ్ళ తరతరాలుగా వస్తున్నాయన్న దోషాలు కానీ ఏమన్నా ఉంటే వంశపారపర్యంగా ఉన్నవన్నీ సకల దోషాలు తొలగిపోవాలని పుట్టలో పాలు పోసి వంశాభివృద్ధి, ఐశ్వర్యం, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆ సర్పరాజ దేవుడికి ప్రార్థిస్తూ పోసేదే ఈ నాగుల చవితి. అందులో కార్తీక మాసంలో వచ్చేదే విశేషమైనది. అందుకని అందరూ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటూ ఈ నాగుల చవితి పండుగని జరుపుకుంటారు. అర్బన్ పరిధిలోని ఆటోల ద్వారా జరిగే నేరాలను గుర్తించే విధంగా అర్బన్ పోలీసులు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. ఆటోలో ప్రయాణించే వ్యక్తులకు ఆటో డ్రైవర్ పేరు, ఆటో నంబరు, డ్రైవర్ ఫోన్ నంబర్తో కూడిన వివరాలను తెలియజేసే విధంగా స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఆటో ఎక్కగానే డ్రైవర్ వివరాలను నోట్ చేసుకోవడం గాని సెల్ ద్వారా ఫోటో తీసుకోవాలని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు. ఆటోల ద్వారా జరిగే నేరాలను అరికట్టేందుకు చేపట్టిన నూతన ప్రక్రియను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. నేరం జరిగిన వెంటనే నేరస్తులను పట్టుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఆటో అవసరమైన ప్రయాణికులు డ్రైవర్కు ఫోన్ చేసి మరోసారి ప్రయాణం చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రయాణికుల యొక్క సేఫ్టీ, పబ్లిక్ యొక్క సేఫ్టీ, అట్ ద సేమ్ టైం ఆటో డ్రైవర్ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ ఆయన యొక్క నిజాయితీని కూడా కాపాడడం కోసం ట్రాఫిక్ పోలీస్ గుంటూరు అర్బన్లో ఒక రకమైన వినూత్న కార్యక్రమం టేకప్ చేశారు. దీనిలో ప్రతి ఆటోలో కూడా ప్రయాణికులు ఎక్కడైతే కూర్చుంటారో ఆ ప్రదేశానికి బోత్ రైట్ అండ్ లెఫ్ట్లో ఒక రకమైన లామినేటెడ్ స్టిక్కర్స్ అంటించడం జరుగుతూ ఉంది. దానిలో డ్రైవర్ యొక్క మొబైల్ నెంబర్ అండ్ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ రెండు కూడా దానిలో రాయబడి ఉంటాయి. సో ప్రయాణికులు ఒకసారి ఆటో ఎక్కిన వెంటనే దీన్ని యొక్క నోట్ చేసుకోవడం కానీ లేకపోతే తన యొక్క స్మార్ట్ ఫోన్లో ఒక పిక్ తీసుకున్నట్టయితే. తూర్పు నియోజకవర్గంలోని 9-10 సచివాలయాల్లో ఎమ్మెల్యే ముస్తఫా పీఎంఏవై వైఎస్సార్ జగనన్న గృహాల లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నాయకులు మహమూద్, కొండారెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. 4,60,000 రూపాయలు దాని ఖరీదు ఖరీదు ఓకే. దాంట్లో ₹1,00,000 కాంట్రిబ్యూషన్. మీరు ₹1,00,000 కట్టాలా? ఇప్పుడు నేను కట్టారా? ఇంకా 70,000 ఇప్పుడు కట్టాలి. తర్వాత లోన్కి బిల్లు అప్లై చేస్తారు. లోన్కి 3,40,000. ప్రధాని అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెను ఈ నెల 26న నిర్వహించనున్నాయి. ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సదస్సు జరిగింది. ప్రధాని మోడీ కార్మిక చట్టాలు నిర్వీర్యం చేస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట కార్యనిర్వాహక అధ్యకులు వి రాధాకృష్ణమూర్తి, సిఐటియు రాష్ట కార్యదర్శి ముజ్ఫర్ అహ్మద్ ధ్వజమెత్తారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సదస్సు మల్లలింగమంలో జరిగింది. కార్పొరేట్ శక్తులుగా అనుకూలంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలను చేస్తుందని అన్నారు. ఈరోజు పర్మనెంట్ ఉద్యోగం అనేటువంటిది లేకుండా పోతూ ఉంది. అన్ని రకాల కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, అట్లాగే అప్రెంటిస్, నీమ్, డైలీ వేజెస్ ఈ పేర్లతోటి మొత్తం పర్మనెంట్ ఉద్యోగాలు అనేటువంటి వాటిని రద్దు చేసే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంది. కార్మిక వర్గాలు, కార్మిక సంఘాలు గత అనేక సంవత్సరాలుగా మరి కాపాడుకుంటున్నటువంటి సమ్మె హక్కుని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ స్థితిలో కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలని ఓడించడం కోసం ఈరోజు మరి నవంబర్ 26వ తేదీన పెద్ద ఎత్తున సమ్మె జరగబోతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే కూడా దూకుడుగా ఈరోజు మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని, ఎల్ఐసి రంగాన్ని, బొగ్గు గనుల్ని, చివరికి రైల్వే, రక్షణ రంగంలో కూడా ఎఫ్డిఐలని అనుమతించడం జరిగింది. వీళ్ళు స్వదేశీ పేరు మీద చెప్పుకునే విదేశీ శక్తుల్లాగా కనబడుతున్నారు. ఈ కరోనా ఈ 8 నెలల కాలాన్ని అడ్డం పెట్టుకుని ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని ప్రైవేటీకరణ తీసుకొచ్చారు. అంబానీకి, ముఖేష్ అంబానీకి, అదానికి మొత్తం తన ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని
బేసిక్ ఇండస్ట్రీస్ మొత్తాన్ని ధారాదత్తం చేస్తున్నారు. ప్రజలు నష్టపోతున్నారు, కార్మికులు నష్టపోతున్నారు. సదస్సులో ఏఐటీయూసీ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దండ లక్ష్మీనారాయణ, వివిధ కార్మిక సంఘం నాయకులు ఏ అరుణ్, డివి స్వామి, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నాగుల చవితి పర్వదినం ఈ రోజు నగరంలో భక్తి శ్రద్దలతో జరిగింది. వివిధ ప్రాంతాల్లోని నాగేంద్ర స్వామి పుట్టల వద్ద భక్తులు బారులు తీరి పూజలతో తరించారు. పచ్చమిలోని పట్టాభిపురం నాగేంద్ర స్వామి ఆలయంలో బుధవారం నాగుల చవితి పూజలు వైభవంగా జరిగాయి. వేకుజామునే పుణ్యస్నానమాచరించి వచ్చిన భక్తులు నాగేంద్ర స్వామి పుట్టలకు చేరుకున్నారు. పుట్టల్లో పాలు పోసి పళ్లు, పూలు, పసుపు కుంకుమలతో పూజలు జరిపారు. దీపారాధన గావించారు. ఆలయ పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చల మధ్య నాగుల చవితి పర్వదిన పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను తిరిగి జమ చేయాలని కోరుతూ సీఎం జగన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘాలు మంత్రుల ఇళ్ల వద్ద ధర్నాలు చేశాయి. 450 కోట్లు భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు ఇతర రంగాలకు మళ్లించడం దారుణమన్నారు. గత 18 నెలలుగా ఇసుక కొరత, కరోనా వల్ల పనులు లేక కార్మికులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో కార్మికులు జేఏసీగా ఏర్పడి ఆందోళనకు సిద్దమయ్యారన్నారు. సంక్షేమ బోర్డు నిధులను వినియోగించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. గుజ్జనగుండ్ల శ్రీ రామిశెట్టి రామారావు కార్పొరేషన్ స్కూల్లో ఈరోజు 1991 బ్యాచ్ విద్యార్థుల ఆధ్వర్యాన ప్రస్తుత విద్యార్థులకు కోవిడ్ పై అవగాహన కల్పించారు. దాంతోపాటు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. కోవిడ్ మహమ్మారి పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని బాలల సేవా సంస్థ ప్రథమ్ పిలుపునిచ్చింది. గుజ్జనగుండ్ల కార్పొరేషన్ స్కూల్లో 1991 బ్యాచ్ విద్యార్థుల సహకారంతో సంస్థ నిర్వాహకులు అశోక్, కవిత, చెన్నయ్య, హెచ్ఎం రామకృష్ణ ప్రస్తుత విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. కోవిడ్ జాగ్రత్తలను తూచా తప్పకుండా విద్యార్థులు పాటించాలని పిలుపునిచ్చారు. మా స్కూల్ బ్యాచ్ 1991 సంవత్సరం ఎల్ఎంపీ స్కూల్ బ్యాచ్ ఏదైతే ఉందో మేమందరం కోఆర్డినేట్ చేసుకొని మేము ఇక్కడ ఈ స్కూల్లో మాస్టర్ గారి ఆధ్వర్యంలో, హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో, ఈ సంస్థ ఆధ్వర్యంలో మేము శానిటైజర్లను N95 మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేసామండి. ఒక 200 మెంబర్స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేసాము. వాళ్ళకి కరోనా గురించి కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చాము. అదేవిధంగా ముందు కాలంలో కూడా అభివృద్ధి కార్యక్రమం ఈ సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దపరిమి రైతులు చేస్తున్న దీక్షలు 337వ రోజులుగా కొనసాగుతున్నాయి. రైతులు ప్లకార్డులు చేతబుని 3 రాజధానుల వద్ద అమరావతి ముద్దు అంటూ నినదించారు. భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు. రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విజయవాడలో రాజ్యాంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పట్టభద్రుల సంఘం వెల్లడించింది. రాజ్యాంగం సంపూర్ణంగా అమలు చేయాలని కోరుతూ సాగే ఈ సభకు పట్టభద్రులతో పాటు డాక్టర్లు, ఇంజనీర్లు హాజరు కావాలని సంఘ నేతలు రత్నం, నీలాంబరం కోరారు. సభ జయప్రదం కోరుతూ రూపొందించిన పోస్టర్లను మహిమా గార్డెన్స్ లో విడుదల చేశారు. అదేవిధంగా రైతులకు ఏం జరిగింది రాజ్యాంగం అమలైతే అనేది ఆలోచిస్తే రైతులకు పంటలకు గిట్టుబాటు ధర, లాభదాయకమైన ధర వస్తుంది. కాబట్టి రాజ్యాంగం అమలు కొరకు రైతులు తరలి రావాలని పిలుపునిస్తున్నాం. బీసీలకు ఏమొస్తుంది రాజ్యాంగం అమలైతే అనేది ఆలోచిస్తే బీసీల మండల రిపోర్టు అమలులోకి వస్తుంది. కాబట్టి న్యాయమైన వాటా బీసీలకు అందింది. కాబట్టి చలో విజయవాడ రాజ్యాంగ సభకు, రాజ్యాంగాన్ని అమలు చేయమని డిమాండ్ చేస్తున్న సభకు ప్రజలు రావాలని, బీసీలు ప్రత్యేకంగా తరలి రావాలని పిలుపునిస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.